ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14 బాలల దినోత్సవం కాబట్టి పిల్లలకి చిన్న చిన్న చిట్కాలు చెప్పాలనుకుంటున్నాను నేను ఇందులో. ఒకటేంటంటే, ఒకటని కాదు ఎన్నైనా చెబుతున్నాను కానీ, టైంకి లేవడం, టైంకి పడుకోవడం, వీలైతే అమ్మో నాన్నో లేపకుండా నువ్వే లేవడం, బట్టల్ని అందంగా వేసుకోవడం. అందంగా వేసుకోవడం బట్టలు అనే దానికి సంబంధించి 3 ఉంటాయి. ఒకటి క్లీన్ అండ్ గ్రీన్, అంటే శుభ్రంగా ఉండడం. 2 డిగ్నిఫైడ్, నీ హోదాని పెంచాలి డ్రెస్ వేసుకుంటే. దానికి హోదా పెంచడం అనే పదం వాడినప్పుడు నేనేం చెప్పట్లేదు, నీ డిగ్నిటీని పెంచాలి. 3 సిచ్యుయేషనల్ డ్రెస్సింగ్, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియాలి నీకు. ఈ పిల్లలకి నేర్పుతాం. అలాగే పుస్తకాలకి అట్టలు అంటాం కదండి, పుస్తకాలకి అట్టలు వేసేటప్పుడు అందంగా పిల్లల చేత వేయించడం, పుస్తకాలను అందంగా మెయింటైన్ చేయడం, షూ, నెక్టై, డ్రెస్, బెల్ట్ ఇలాంటి వాటిని అందంగా పెట్టుకోవడం. అలాగే పెన్నులు వీలైతే 3-4 రకాల పెన్నులు వాడమంటాం. 3-4 రకాల పెన్నులు. ఉదాహరణకి ఇది గ్రీను, ఇదేమో ఆరెంజ్, ఇదేమో రెడ్, ఇదేమో బ్లాక్, ఇదేమో బ్లూ. నేను 4 రకాల పెన్నులు. పెన్సిల్ ఎప్పుడు పిల్లల దగ్గర ఉండాలి, చిన్న చిన్నవి రాసుకోవడానికి. పెన్నులు ఎందుకు ఎక్కువ కలర్స్ వాడాలి అనేది ఎవరైనా అడగండి, చెప్తారు. సైకాలజిస్ట్ కూడా చెప్తారండి, మెమరీ పవర్ పెరుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చిన్న చిన్న వాటిల్లో పిల్లలకి ఒక్కర్లేదు. ఎవరైనా ఇంటికి వస్తే లేచి నిలబడడం, ఎవరైనా ఇంటికి వస్తే మంచిని కావాలా అని అడగడం, ఎక్కడైనా సరే స్మైలింగ్ ఫేస్, బాగున్నారా అని స్మైల్ ఫేసింగ్ ఇవ్వడం, కుశలం కనుక్కునేలా, అంటే బాగున్నారా, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ, సారీ, ఎక్స్క్యూజ్ మీ, ఇలాంటివి కర్టసీ ఎటికెట్ చెప్పడం. అన్నం తినేటప్పుడు కంచం బాగా కడుక్కోవడం, చేతులు బాగా కడుక్కోవడం, రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవడం, ఉదయము సాయంత్రం లేదా రాత్రి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, తిన్న కంచాన్ని తీసుకెళ్ళి సింక్లో వేయడం. ఆ కంచాన్ని నానా కంగాడి కాకుండా చెత్తగా చేయకుండా కొంచెం మంచిగా చేయడం. ఇవన్నీ చేయమని అంటలేదు, కానీ వీటిలో వీలైతే అన్నీ లేదా కొన్ని లేదా ఏదో ఒకటైనా తీసుకుని పిల్లలకి మనం నేర్పి వాళ్ళకన్నా ముందు మనం చెయ్యాలని కోరుతూ, అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే నన్ను ఎప్పుడైనా కలిసినప్పుడు ఈ విషయం చెప్తే నా జన్మ ధన్యమైనట్టు లెక్క. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.